ఈ రోజు బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు నగనూరి వెంకటేశ్వర గౌడ్ సూచన మేరకు బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దారా కళ్యాణి ఆధ్వర్యంలో బెల్లంపల్లి కొత్త బస్టాండ్ చౌరాస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల పట్ల రేవంత్ రెడ్డి బ్రహ్మచారులకు ఒక దేవుడు, ఇద్దరు భార్యలున్న వారికి ఒక దేవుడు, హిందువులకు మాత్రమే ముక్కోటి దేవుళ్లు అని అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. హిందువులు ఓట్లు వేసి గెలిపించినందుకే హిందూ దేవతలను అవమానిస్తూ మాట్లాడుతున్నావా రేవంత్ రెడ్డి అని అన్నారు. హిందూ దేవీ దేవతలను అవమానిస్తే ఊరుకునేది లేదు. కావున హిందువులకు చిత్తశుద్ధి ఉంటే రాబోయే సర్పంచ్ ఎన్నికలలో ఈ హిందూ ద్రోహికి తగిన గుణపాఠం చెబుతూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించి మరీ బుద్ధి చెప్పాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రవణ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ జాతికి మొత్తానికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తాగేటోళ్లకు ఒక దేవుడు, పెళ్లి కానోడికి ఇంకో దేవుడు, మిగతా వాళ్ళకి ఇంకో దేవుడు, కూరగాయలు పప్పుచారు తినేటోళ్ళకి ఇంకో దేవుడు, 3 కోట్ల మంది దేవుళ్ళు ఉంటారా అని చెప్పేసి మాట్లాడి హిందూ దేవుళ్లను అవమానపరిచి హిందూ జాతినే పూర్తిగా అవమానపరిచినటువంటి సీఎం వెంటనే రాజీనామా చేయాలి, మా హిందూ జాతికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి, మిమ్మల్ని ఒకటే అడుగుతూ ఉన్నాను, నువ్వు ఏ జాతిలో పుట్టినావో ఒక్కసారి నువ్వు సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతున్నాం. నువ్వు హిందువులకు పుట్టినావా, లేకుంటే ముస్లింలకు పుట్టినావా, హిందువులకు పుట్టినావా? నీ ఇంట్లో ఏ దేవుళ్ళను పూజిస్తున్నారో నీకు తెలియదా? నువ్వు ఎవరు, నీ ఇంట్లో నీ భార్య, నీ బిడ్డలు, నువ్వు ఏ గుళ్ళకు పోతున్నావో నీకు తెలియదా? అలాంటిది నువ్వు హిందూ జాతిలో పుట్టి హిందూ దేవతల్ని నువ్వు అవమానపరిస్తే ఈ హిందూ జాతి నీకు తగిన బుద్ధి చెప్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకో చరిత్ర. కేసీఆర్ హిందువులను హిందుగాళ్ళు, బొందుగాళ్ళు అని చెప్పేసి ఎప్పుడైతే విమర్శించిండో ఆ హిందువులే ఒక్కటై కేసీఆర్ని బొందబెట్టినటువంటి చరిత్ర మర్చిపోవద్దని చెప్పేసి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు నీకు కూడా ఇదే బుద్ధి చెప్తారు. ఈ హిందువులందరూ కూడా ఒక్కటైతే నువ్వు మళ్ళీ నిన్ను కూడా బొందబెట్టి నిన్ను కూడా ఫామ్ హౌస్కే పరిమితం చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అదే సీఎం సభలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చప్పట్లు కొడతా ఉన్నారు. ఒక్కసారి హిందువులారా, మీకు ఈ హిందూ జాగృతి పట్ల, హిందువుల పట్ల అభిమానం ఉంటే రేపు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో హిందువులందరూ ఒక్కటై ఈ
రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా చిత్తుగా ఓడించి హిందూ శక్తి అంటే నిరూపించుకోవాలని చెప్పేసి నేను